అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఈ ఆకుతోటి పచ్చడి చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళకి. ఏ ఆకుతోటి పచ్చడి చేశారు అని మిమ్మల్ని కంపల్సరీ అడుగుతారు. అంత బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిదండి. మరి ఆలస్యం చేయకుండా పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ ఈ పచ్చడిలోకి 50 గ్రాములు ఎండుమిరపకాయలు తీసుకోవాలి. అలాగే 50 గ్రాములు చింతపండు తీసుకోవాలి. ఇదేనండి మునగాకు. ఈ ఆకు ఆరోగ్యానికి చాలా మంచిది. 2 గుప్పుల ఆకుకి 50 గ్రాముల చింతపండు, అలాగే 50 గ్రాములు ఎండుమిరపకాయలు కరెక్ట్గా సరిపోతాయి. మా పెరట్లో ఉన్న మునగ చెట్టు మీకు చూపిస్తున్నానండి. మొన్న తుఫానికి చాలా వరకు మండలు ఇరిగిపోయినాయి. మునగాకు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో 1 స్పూను ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఫస్ట్ ఎండుమిరపకాయలు వేయించుకోవాలండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోండి. ఎండుమిరపకాయలు మీ కారానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. నేనైతే 50 గ్రామ్స్ ఎండుమిరపకాయలు వేశాను. చూడండి, ఈ విధంగా వేయించుకుని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇదే ఆయిల్లో మునగాకు వేసి వేయించుకోవాలి. మునగాకులో ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటాయండి. కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల థైరాయిడ్తో ఇబ్బంది పడే వాళ్ళకి ఈ ఆకు చాలా చాలా మంచిది. ఈ ఆకుని పౌడర్ చేసుకుని రోజు కొంచెం కర్రీలో వేసుకుని తింటే థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుందండి. అలాగే ఫైబర్ ఉండటం వల్ల డైజెషన్కి కూడా బాగా ఉపయోగపడుతుందండి. ఈ ఆకు మనం తినటం వల్ల త్వరగా అలసిపోకుండా ఇమ్యూనిటీ కూడా బాగుంటుందండి. చూడండి, సిమ్లో పెట్టుకుని ఈ ఆకుని ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్లో ఫస్ట్ ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా చల్లారిన తర్వాతే వేసుకోవాలండి. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవచ్చు. నేను 1 స్పూను రాళ్ళు ఉప్పు వేస్తున్నాను. తర్వాత 4-5 వెల్లుల్లి రెమ్మలు, అలాగే చిన్న స్పూను జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు చింతపండు వేసుకోవాలి. 50 గ్రాముల చింతపండు వేసుకోవాలండి. ఇలా కొంచెం చేతితోటి నలుపు వేసుకుంటే మిక్సీ అనేది ఈజీగా తిరుగుతుంది. చూడండి, మరీ పౌడర్లా కాకుండా ఇలా మిక్సీ పట్టుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో చల్లారి పెట్టుకున్న మునగాకు కూడా వేసి మిక్సీ పట్టేసుకోవడమే. రోల్లో చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఈ ఆకు కూడా మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చాపచ్చిగా పట్టుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిలో పోపు పెట్టుకోవాలి. స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకుని 2-3 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్లు పచ్చెనపప్పు వేసుకోవాలి. పచ్చడిలో కాస్త పచ్చెనపప్పు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను ఆవాలు వేసుకోవాలి. కాస్త ఆయిల్ ఎక్కువ ఉంటేనే పచ్చడిలో బాగుంటుంది. ఈ పచ్చడి 4-5 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుందండి. తర్వాత 4-5 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. పచ్చళ్ళు ఎండుమిరపకాయలు తింటూ ఉంటే భలే ఉంటాయి, అందుకే నేను ఎక్కువ వేసుకుంటాను. ఈ మాత్రం వేగిన తర్వాత ఇప్పుడు తాలింపులో 4-5 పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవాలి. ఆల్రెడీ వెల్లుల్లి రెమ్మలు వేసి మిక్సీ పట్టినా కానీ తాలింపులో వేసుకోండి. తర్వాత 2-3 రెమ్మల కరివేపాకు వేసుకుని పోపు ఈ మాత్రం వేగిన తర్వాత ఇప్పుడు ఈ పోపులో కొంచెం ఇంగు వేసుకుని కలుపుకోవాలి. నేను ఏ పచ్చళ్ళు అయినా కానీ పోపులో కాస్త ఇంగు వేసి చేస్తానండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పోపు పచ్చడిలో వేసేసి కలిపేసుకోవాలి. ఫస్ట్ టైం ఈ పచ్చడి తినేవాళ్ళు ఎవరైనా కానీ ఇది గోంగూర పచ్చడి అని అడుగుతారు మిమ్మల్ని. ఆ టేస్ట్ ఉంటుంది కొంచెం, కానీ ఆరోగ్యానికి ఈ ఆకు చాలా చాలా మంచిదండి. నేను చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా ఈ పచ్చడిని ట్రై చేయండి. వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఆహా, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అండి. అంతే కదండి. నేను చేసి చూపించిన మునగాకు పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎన్నో టేస్టీ, వెరైటీ, హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.